తిరుమల. ఓకే, మనమైతే లోపలికైతే ఎంటర్ అయిపోయినాం. చూసుకున్నట్టయితే ఇక మా చెట్టక్క మా సినిమా అందరు చూడండి గైస్. ఏ కార్తిక్ హాయ్ బ్రో. మేము వచ్చేది బ్యాగ్లో అయితే స్కానింగ్ చేయించేసుకున్నాం. ఇక చూసుకోవచ్చు. కాకి నేను అరే లైవ్ వీళ్ళు వచ్చేసి ముందు పోమంటున్నారు. చూసుకుంటే ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం. ఇంకో వీళ్ళంతా మన వాళ్ళే. చంబా బావా ఓకే, మొత్తం అడబుడు అవుతుంది. అబ్బబ్బబ్బా కొండ అది ఆ క్లైమేట్ వేరే లెవెల్ అబ్బా. వర్త్ వర్త్. మళ్ళా మధ్యలో అందమైన ముందు అమ్మాయి బాచక్క. మేము వచ్చేది అయితే స్టార్ట్ అయిపోయినాం గైస్. ఓకే చూసుకోవచ్చు. బాబా ఒక రేంజ్ ఉంది మామ. ఇంకో చూడండి మా తేబా అంతా చెమటలు పట్టేసిన అందరికి. ఓ అమ్మా బాబా తిరుపతి మజాక. చూసుకోండి వావ్ సూపర్ ఉంది మామ. ఓపీ అసలు వేరే లెవెల్. వర్త్ వర్మ వర్త్. ఓకే మా అందరికీ నమస్కారం. సో ఇప్పుడైతే మనం వచ్చేసినాం అనమాట. ఇక అందరైతే రెడీ అయిపోయినాం. సో లెట్స్ గో. సో అందరు మంచిగా రెడీ అయిపోయారు. ఇక మనం అయితే వీళ్ళు ఎటు పోతున్నారు వాళ్ళని ఫాలో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. వాళ్ళంతా చాలా లేట్గా వస్తున్నారు మామ. మా సీన్ బాబు అలా చాలా కోపంగా ఉన్నాడు చెప్పాలంటే. చాలా దారుణంగా ఉన్నారు కోపంగా. ఎందుకో తెలియదు. ఇక ఫాస్ట్గా వెళ్ళిపోదాం. వీడియో షేక్ అయితే నేనేం చేయలేదు. ఎందుకంటే చూడండి మా బాడీ షేక్ అయిపోతుంది. ఓ అమ్మ జస్ట్ మిస్రా మొత్తం కలు. ఇది మా పరిస్థితి మొత్తం ఫుల్ మామ. ఓ మా చరమ రీల్స్ కాయ సోపి మామూలుగా లేదు. అమలక్క చిట్టక్క స్మైలీ. చాలా మంది నిండిపోయలేదా మొత్తం. ఎగబడి వచ్చేసాం గైస్. మనం వచ్చేసి మామూలుగా లేదు జ్వరాలు. అరే యార్ ఎంతమంది జనాలు మామ. అసలు నిజంగా చూడండి మామూలు జనాలు కాదు, ఒక రేంజ్లో వస్తారు జనాలు. చూడండి
బాబా సూపర్ ఉంది మామ, ఎక్సలెంట్ పో. ఇక చూడండి, మాకు టోకెన్ కాబట్టి నో ప్రాబ్లం. 3 hours పట్టచ్చు. ఎంతసేపు రవితేజ మాట్లాడుతున్నాడా? వెంటనే వెళ్ళిపోదామమ్మ. వీడియో అనేది ఎట్లా అంటే ఎక్కడ తీయాలో అక్కడ తీయొద్దు, నాకు అస్సలు ఏం అర్థం కావట్లే. ఓకే, మళ్ళీ తీసినప్పుడు ఏమైనా ప్రాబ్లం అవుతుంది మళ్ళీ అని చెప్పేసి నేను తీయట్లేదు. అది కథ మెయిన్ అది. ఇక్కడ మళ్ళీ వీడియో ఇక ఉన్నాయేమమ్మా కొన్ని కారణాలు, అట్లా కొన్ని కారణాల వల్ల. ఇక చూడండి శ్రీ వెంకటేశ్వర్, ఆహా మామూలు జనాలు లేరుగా, అగ్గో లేరు. సూపర్ ఉన్నది. ఓకే, వావ్, ఎక్సలెంట్ గైస్, చాలా బాగుంది. గైస్ దేవుడిని అయితే ఉయ్యాల నుంచి చూపుతున్నారు. వావ్, చాలా బాగుంది మా. చూడండి మా, గుడ్ బాస్. ఇక్కడ గైస్ మెయిన్ టెంపుల్ లోపలైతే ఉంటుంది. అబ్బా ఏనుగులు గైస్, ఏనుగులు మామూలు లేదుగా, సూపర్ ఉంది మా. ఇక్కడైతే చాలా రష్గా అయితే ఉంది. అది నేనే ఎడిపోతున్నా, నాకే అర్థం కావట్లేదు. ఓకే బా ఒప్పి ఏనుగులు గైస్, బాంబో చూడమ్మా. ఒప్పేమమ్మా అమ్మా, వీళ్ళు అసలు దొరుకుతూనే ఉన్నారు. అసలు నాకు దొరకని కూడా దొరకట్లే, కంటికి కనపడకుండా దొరుకుతారు. చూసుకుని మా అమ్మ అందరూ దర్శనానికి అయితే బయలుదేరిపోయినాం. నైట్ అయ్యే సమయం అవుతుంది కూడా తెలియదు. చాలామంది 5 hours 4 to 5 hours పడుతుందని చెప్తున్నారు. సరే వెళ్ళిపోవాలి ఖచ్చితంగా, మరి తప్పదు మరి. ఓకే వెళ్ళిపోదాం. ఇంకా మా తేజ్ బా ఒకటే వీడియోలు ఇక చూడండి మా బాబా. అలసట వచ్చేసింది నాకైతే. ఇప్పుడు ఈ ఫోన్లో అప్ప చెప్పాలేమో ఏం అర్థం కావట్లే. ఫాస్ట్ అయితే వెళ్ళిపోదాం. ఇది బాబా అదొకసారి షూట్ తీసుకొచ్చుగా పైన తేజ్ బా. అబ్బాబ్బాబ్బా మామూలు లేదుగా, సూపర్, మామూలు లేదు. మీ వీడియోలో ఎట్లా కనపడుతుందేమో కానీ నాకైతే ఒక అద్భుతంగా కనపడుతుంది. మీకు స్క్రీన్లో సరిగ్గా కనపడట్లేదు, ఫుల్ బ్రైట్గా కనపడుతుంది, ఫుల్ గ్రీనరీ ఇక్కడ. ఓకే ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం. ఇక చూడండి గైస్, వీళ్ళు వెతుకుతూనే ఉంటారు. వీళ్ళైతే ఎక్కడ బస్ అల్లా ఉంది మా అమ్మ. తిరుపతికి వస్తే ఏసీ రూమ్స్ కూడా అవసరం లే, అంత తిరుమల గుడికి వస్తే ఏసీ కూడా అవసరం, అంత చల్లగా ఉంటుంది. మధ్యాహ్నమైనా పొద్దుగాలైనా నైట్ అయినా సూపర్ ఉంటుంది. ఓకే వీళ్ళిద్దరు కొట్టుకుంటారు, నువ్వే క్యాప్చర్ చేసేద్దాం. మమ్మల్ని నడిపిస్తుండు ఫ్రెండ్. నేను నడిపిస్తున్నా. సర్లే మేము ఇది వరకు వస్తున్నాం కేవలం పండు. అబ్బా రేటు ఆన్లైన్ హాల్ పోతా, ఆన్లైన్ హాల్కి ఆన్లైన్ హాల్ మేమేం చేయాలి? నాకేం తెలుసు. కూర్చోడానికి ఉండదు, తిండి ఉండదు, ఏముండదు. విఐపి దర్శనం కూడా అయితే ఉందంటగా. 10,000 ఇచ్చుకుందాం బా, ఏముంది. నెలకి ఎంత? నెలకి 1,000 rupees అయ్యి. సో యూ కెన్ ఐ కెన్ గో. యా యూ కెన్ గో.
స్మైల్ అక్క ఉంటుంది చెప్పేది మా స్మైల్ అక్క ఫోటో డిస్ప్లే చేస్తా కదా ఎంత అందంగా ఉంటుంది ఇట్లా. కాళ్ళు వస్తున్నాయి అంట, ఏం చేద్దాం. మా ముగ్గురు బామ్మర్లు వెళ్ళిపోతూనే ఉన్నారు, చిన్న బామ్మర్ దాన్ని వదిలేసి. ఏయ్ సీన్ బామ్మర్ తర్వాత ఇంకో బామ్మ వాడే కావాలా? మాట్లాడు బ్రో. ఫ్రెండ్స్ మనం ఇప్పుడే దర్శనంకి వెళ్తున్నాం. మనకి ఇంచుమించు నియర్లీ 3 to 4 hours పడుతుంది అనుకుంటున్నాం మేమైతే. మినిమం 5 అనుకుంటున్నాం. ఇప్పుడు మనం వచ్చేసి ఏటీసీ సర్కిల్ దగ్గరికి వెళ్తున్నాం. మనకి ఇప్పుడు ఫ్రీ దర్శనం విత్ టోకెన్ దర్శనం అండి మనం వేయేది. తెలుసు మంచిగా ఉంటుంది. నాకు పైకి వచ్చింది మరి కాటేజ్ లెఫ్ట్ వచ్చింది. ఫ్రెండ్స్ ఇక్కడ చాయ్ కానీ ఏది కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పెళ్ళిళ్ళు అయితే పైన మొత్తం పెళ్ళిళ్ళు అయితే అంట. లైవ్ కదక్క వీడియో. Guys, we are going to Darshanam. ఇక్కడ పెట్టించుకోండి. గాయస్ మేము వచ్చేసరికి బయటకి అయితే వచ్చేసాం ఇక్కడికి. సో ఫోన్స్ వచ్చేసాక సబ్మిట్ చేస్తున్నాం. సో మళ్ళీ తర్వాత కలుద్దాం. బాయ్ గాయస్, బాయ్ 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 బాయ్. గాయస్ చూసిల్లా గాయస్, ఇప్పుడే దర్శనం చేసేది ఇక్కడైతే కూర్చొని ఇప్పుడే ఫోన్లు అయితే వచ్చినాయి. ఇప్పుడు ఒక్కొక్కరికి అయితే అడుగుతాయి ఎట్లుందో అనేది. ఏది బా పోతుంది బా, ఒక్క నిమిషం చూడు పట్టుకో ఒక్కసారి బా. వీళ్ళు వచ్చేసి ఎట్లా ఫోన్. కార్తిక్ బ్రో బాబాయ్ వీడియో బాబాయ్ పట్టుకో. ఇప్పుడు ఈ ఒక ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది దేవుడు? ఎక్స్పీరియన్స్ అంటే లోపలి పోగానే నా కళ్ళ నుంచి నీళ్ళు వచ్చినాయి. దేవుని చూడగానే మొత్తం లైట్స్ ఆఫ్ చేసి ఒక దేవుడు తప్ప ఇంకెవరు కనపడలే నాకు. కాకపోతే అక్కడ నెట్టడం అదొక మైనస్. ఇట్లా దారుణంగా సార్ దుమ్ దమ్ దమ్ అని నడుతుంది, ఘోరంగా నెట్టేసారు. ఇప్పుడు చిట్టకైతే అడుగుదాం. చిట్టక పట్టుకో. ఈ ఒక దేవుడిని చూసినా కదా, ఎట్లా అనిపించింది నీకు ఫీలింగ్? చూసింది 30 seconds అయినా చాలా 5 seconds 30 seconds చూసినావు. నేనైతే 5-6 seconds 30 seconds చూసిన. ఎట్లా అంటే ఎంటర్ కానీ ఓకే అట్లయితే ఓకే. ఎట్లా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది, చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. కేతు ఇప్పుడు నువ్వు గుడికి వెళ్ళినావు కదా, నీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? చాలా బాగుంది. ప్లస్ ఇంకా చాలా ఇరికిరుకుంది అక్కడ చూడని, అట్లా అందరు తోస్తున్నారు అనమాట. ఇక కింద ఏమేమి ఉన్నాయో కూడా ఎవరికి కనిపించట్లేదు, ఎట్లా పడితే అట్లా. కానీ వారు ఏంది ఉంది మామ. ఇప్పుడు ఈ అక్క నడుదాం బాచకని. బాచక టేకిన్ మైక్ టేకిన్. ఇప్పుడు దేవుని చూసావు కదా, ఆ ఒక ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? విజువల్స్ కానీ ఎట్లుంది? ఇది నడిచిందంతా పోయింది. చూడంగానే ఎట్లా అనిపించింది? నీకు ఏమనిపించింది చూడంగానే? ఒక నిమిషం. ఓకే ఇప్పుడు రోహితనా, ఇప్పుడు నువ్వు దేవుని చూసావు, ఎట్లా అనిపించింది నీకు? మంచిగా దర్శనం జరిగింది. మంచిగా నిండు కల్లారా చూసుకున్నాం ఆ దేవుణ్ణి. 1000 కళ్ళు పెట్టుకొని చూసుకున్నంత కల్లారా దేవుని చూసుకొని దర్శనం చేసుకొని ఇప్పుడే బయటకు వచ్చినాం. ఇక ఫోన్లు పట్టుకున్నాం. ఆ గుడిలోకి పోతే మన మనసు అంతా వేరే కాడికి పోతుంది. ఆ దేవుని మీద భక్తి అసలు చూడంగానే ఒక సినిమా మర్చిపోయినాం, అంత మనసులు అన్నీ పోయినాయి. చాలా బాగుంది. స్మైల్ ఇద్దాం. స్మైల్ చరమా ఇప్పుడు నువ్వు గుడికి పోయినావు కదా, ఎట్లా అనిపించింది నీకు? ఎక్స్పీరియన్స్ చెప్పు నీది. బ్రహ్మాండం అండి. ఓం నమో వెంకటేశాయ, గోవింద గోవింద. ఇట్లా నా దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. మాకు కల్లారా చూసాం మేము. మళ్ళీ నెక్స్ట్ టైం కంపల్సరీ వస్తాం. ఇప్పుడు థ్యాంక్ యూ యూట్యూబర్ గారు. ఇంకో సినిమా ఇప్పుడైతే ఒక్క నిమిషం మీద ఆదా, అందరు ఫోన్లో అయితే మాట్లాడుతున్నారు. సో ఒక్కసారి నా విజువల్స్ ఎట్లున్నాయో చెప్తా. ఇక నా ఎక్స్పీరియన్స్ చెప్తే చెప్పను, మాటల్లో తెలియదు. 3 గంటలు నిన్న లైన్లో నిల్చొని టోకెన్ల కోసం 3 గంటలు నిల్చొని బస్సులో 3 hours జర్నీ చేసి
12 అవర్స్ మా ఊరు నుంచి ఈ ఊరికి వచ్చేసరికి. ఇంకా ఇక్కడ ఎంటర్ కాగానే రూమ్ నుంచి ఇక్కడికి రావడం కానీ, ఇక్కడ నుంచి గుడిలోకి ఎంటర్ అయ్యేంత వరకు కానీ ఇరుకిరుగ్గా అక్కడ వెయిట్ చేయడం కానీ చెప్పలేనంత అన్ని గంటలు చెప్పాలంటే అన్ని గంటలు మేము శ్రమ పడితే జస్ట్ 5-10 సెకండ్స్ మినిమం 10 సెకండ్స్ మాత్రం మాకు చూడడానికి అవకాశం దొరికింది. ఆ చూసినప్పుడు కూడా చాలా అంటే చాలా అద్భుతం అనేది చెప్పాలి. అసలుకి ఒక రేంజ్లు ఉంది, అసలుకి మామూలుగా లేదు. నేనైతే చెప్పిన నోడుతాను అంతే. అసలు చూడంగానే మనసులో మొత్తం ప్రశాంతత అనేది నిండిపోయింది. అండ్ అలాగే ఆ చీకటి మొత్తం ఎవ్వరు కనపడలే. వెంకటేశాయ నమః అని అనుకుంటా పోయి గోవింద గోవింద అనుకుంటా వెళ్ళి చూసి మనసులో అన్నీ మర్చిపోయి బాధలన్నీ ఒక 10 సెకండ్లు మైండ్లో అసలుకి నాటకమైంది. ఒక అరగంట వరకు అయితే నేను సెట్ కాలే, ఇంకా ఆశ్చర్యంలో మునిగిపోయినా. అట్లుంటుంది. మీరు కూడా ఒకసారి రాండి, ఎవరైనా రాను ఉండండి. ఇది నా ఫస్ట్ టైం అసలు నేను రావడం కూడా, తిరుపతికి రావడం నా జీవితంలో ఫస్ట్ టైం వస్తుంది ఇక్కడికి. సో చాలా బాగుంది. నేనైతే నెక్స్ట్ టైం వస్తాను మొక్కున్నా. మీరు కూడా అయితే ఒకసారి రాండి, విజిట్ చేయండి. టోకెన్ లేకుండా అసలు వెళ్ళకండి. టోకెన్ లేకపోతే 24 అవర్స్ జర్నీ ఆ దర్శనం అయితే అవుతుంది. టోకెన్ ఉంటేనే రాండి, లేకపోతే వదిలేయండి. ఒకవేళ మీకు కష్టపడండి. అసలుకి చాలా దారుణం. మాకు టోకెన్ తీసుకున్న వాళ్ళకి ఎరుకు. ఇక ఫ్రీ దర్శనం అయితే చెప్పలేను. సో వెయిట్ అండ్ సీ.